హలో అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ రోజు స్పెషల్ గా అయితే చిక్కుడుగాయ ఫ్రై అయితే చేస్తున్నాను. స్పెషల్ అని ఎందుకు అంటున్నాను అంటే మేము ఎప్పుడు చిక్కుడుగాయలు అసలు తెచ్చుకోము, కానీ ఈసారి మాత్రం తీసుకొచ్చాము. తెచ్చిన వాటిల్లో సగం యూజ్ చేస్తే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ టైం కుదిరితే వేరే వెరైటీ లాగా ట్రై చేస్తాను, లేకపోతే ఇలాగే ఫ్రై చేసి ఇంకేదన్నా స్పెషల్ తో తినొచ్చు అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే దేంతో తిన్నాము అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇవి ఇలాగా ఒలుచుకున్న చిక్కుడుకాయలన్నిటిని ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకొని అది మొత్తం విజిల్ తీసేసి మనం ఇలాగా జస్ట్ స్ట్రైనర్ లో అయితే స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి. అంటే వాటర్ మొత్తం పోయేంత వరకు పెట్టేసుకొని ఇంకా తర్వాత తాలింపులో ఈ చిక్కుడుకాయలు సాల్ట్ అదంతా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేయకూడదు, దాన్ని మళ్ళీ మిక్స్ చేసాము అంటే అత్తగా అయిపోతుంది. అందుకని మీకు ఎక్కువ మిక్స్ చేయకుండా ఇంకా ఎక్కడన్నా స్టిక్ అవుతుంది అనుకుంటున్నప్పుడే మాత్రమే ఇలా మిక్స్ చేసుకొని మొత్తము కావాల్సిన మసాలా పప్పుల పొడి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా కొబ్బరి కారం అది యాడ్ చేసుకుంటే ఇంకా డైరెక్ట్ గా రైస్ లోనే తినేయచ్చు. కారం కారంగా ఉంటుంది. బాగా ఎక్కువ కారం యాడ్ చేసుకున్నాము అంటే స్పైసీగా తినగలము అనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. అలా తినలేము అనుకున్న వాళ్ళు కారం కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. మన పప్పులోకి గానీ కర్రీలోకి గానీ లేకపోతే ఇలాగా పచ్చడి రోటి పచ్చడి చేసినప్పుడు గానీ వాటిలో ఫ్రై లాగా నంచుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. మేము ఈ రోజు అయితే క్యాబేజీ పచ్చడి చేశాను. ఆ క్యాబేజీ పచ్చడిలో ఇలాగా వైట్ రైస్ లో కలుపుకొని అయితే తిన్నాము. ఇది మొత్తము తిని అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను, అందుకని పచ్చడి కొంచెమే ఉంది, అలానే రైస్ కూడా కొంచెమే ఉంది. ఈ రోజు స్పెషల్స్ అయితే మా ఇంట్లో ఇవి. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.